నమస్తే, వెల్కమ్ టు సాక్షి బిజినెస్. దిస్ ఈజ్ షాహిదా. చదువు పూర్తి చేసి ఉద్యోగంలో చేరగానే చాలా మంది ఏం చేస్తారు? కొత్త బైక్ కొనడం, ఖరీదైన ఫోన్ తీసుకోవడం, లేదా ఫ్రెండ్స్తో కలిసి పార్టీలు చేసుకోవడం వంటివి చేస్తారు. కానీ ఇక్కడ ఓ 25 ఏళ్ల యువకుడు మాత్రం డిఫరెంట్గా ఆలోచించాడు. కేవలం 3 ఏళ్లలో 20 లక్షల పోర్టుఫోలియోను నిర్మించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను తన 22వ ఏట నుంచే పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాడు. వయసు చిన్నదే కదా, తర్వాత చూద్దాం అనుకోకుండా మొదటి జీతం నుంచే పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాడు. మార్కెట్ పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా ప్రతి నెల నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి రూపంలో పెట్టుబడిగా పెట్టాడు. దీనివల్ల అతనికి కాంపౌండింగ్ తోడైంది, అంటే చక్రవడ్డీ రావడం మొదలైంది. తన సంపాదన పెరిగినా తన జీవన శైలిని మాత్రం మార్చుకోలేదు. విలాసాల కంటే భవిష్యత్తుకే ప్రాధాన్యత ఇచ్చాడు. చేతికొచ్చిన అదనపు బోనస్లను కూడా పెట్టుబడిగా మార్చాడు. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు భయపడి తన పెట్టుబడులను వెనక్కి తీసుకోలేదు. మార్కెట్ పడిపోయినప్పుడు మరిన్ని ఎక్కువ షేర్లను తక్కువ ధరకు కొనడానికి ఆ సమయాన్ని వాడుకున్నాడు. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే: ధనవంతులు కావడానికి లక్షల్లో జీతం ఉండాల్సిన అవసరం లేదు. సరైన ప్లానింగ్, చిన్న వయసు నుంచే పెట్టుబడి పెట్టే అలవాటు ఉంటే ఎవరైనా ఆర్థికంగా స్థిరపడొచ్చు. ఈ రోజే మీ పొదుపు ప్రయాణాన్ని ప్రారంభించండి. మరో ముఖ్య విషయం ఏంటంటే, పెట్టుబడులు పెట్టే ముందు ఎల్లప్పుడూ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. మార్కెట్ నష్ట భయాలకు లోబడి ఉంటుంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.